అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అనుకుంటాను. నన్ను చూసి భయపడే మీలాంటి వాళ్లకు దెయ్యంలాగానే కనిపిస్తాను, కానీ నన్ను దేవుడు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీ చీకటి బతుకు తెలియక వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. నువ్వు ధర్మాత్ముడివని, దానకర్ణుడివని, వాళ్ళని ఆదుకోవడానికి దిగి వచ్చిన దేవుడివని గుడ్డిగా నమ్మారు. వాళ్ళ కళ్ళ ముందున్న చీకటి పొరలు తొలగిస్తే నీ నిజస్వరూపం ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. కొండను తవ్వి ఎలుకను పట్టడం వృధా ప్రయాసేమో. మా లక్ష్యం ఎలుకని పట్టడం కాదు, పాతుకుపోయిన కొండని తవ్వటం. ఓకే, ఆల్ ద బెస్ట్. అదే జరిగితే ఇంతకాలం నీకు జై కొట్టిన వాళ్లే చీ కొడతారు, అందలం ఎక్కించి ఊరేగించిన వాళ్లే అధపాతాళానికి తొక్కేస్తారు, అభిమానించిన వాళ్లే అసహించుకుంటారు. అందర్నీ అన్నిసార్లు మోసం చేయలేవు. నీ మోసాలు వెలుగులోకొచ్చి నీ పరువు బజార్న పడి నువ్వు రోడ్డుకెక్కే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదు. ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఇట్స్ ఎ ఛాలెంజ్. సో బీ కేర్ఫుల్. జస్ట్ ఎ మినిట్ మిస్టర్ కృష్ణేశ్వరరావు. నేను మీరు అని గౌరవిస్తున్నా, మీరు నువ్వు అని మాట్లాడడం మీ సంస్కారానికి అర్థం పడుతుంది. నాకన్నా వయసులో చిన్నవాడివి కాబట్టి అవసరానికి మించి రెచ్చిపోయినా క్షమిస్తున్నాను. అడుగడుగున ఆటుపోట్లను తట్టుకుంటూ నీలాంటి చేపలనే కాదు, తిమింగళాల్ని కూడా ఎదిరించి అవతల ఒడ్డుకి చేరడానికి సిద్ధంగా ఉన్నాను. నోబడీ కెన్ స్టాప్ మీ. ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో మొదటిసారిగా తెలుసుకోబోతున్నాం. బాధ పెట్టి పెళ్లి చేసుకోవడం కన్నా మానేయడమే మంచిది. ఈ గొడవలని నా పెళ్లి గురించే కదా, అందుకని నాకు అసలు పెళ్లే వద్దు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తే మీరందరూ హాయిగా ఆనందంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. చెల్లెలి పెళ్లి ఏమైపోతేనే వాడి పంతం నెగ్గింది కదా, అంతకన్నా ఆనందం ఏముంటుంది?
గుడ్డు, వెరీ వెరీ గుడ్డు. మొత్తానికి సుహితని నీ గుండెల మీద పడుకునేట్టు చేసుకుని ఆ తేజ గుండెల్లో గ్యాస్ సిలిండర్ పేర్ల ఎఫెక్ట్ ఇచ్చావన్నమాట. అది చూసి తేజ అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అంతేనా? కరెక్ట్గా అలాగే జరిగింది సార్. ఏదేమైనా చెప్పింది చెప్పినట్టుగా చేసి మొదటి ప్రయత్నంలోనే నా చేత శాబాస్ అనిపించుకున్నట్టు చేసుకున్నావయ్యా. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా మేడం, మొత్తం మీద మనం అనుకున్నట్టుగా తేజ మనసు ఇరిగింది, సుహిత మీద అసహ్యం పెరిగింది. ఆ ఐడియా ఇచ్చింది నువ్వేనా? అంత నీచమైన ఐడియాలు నారాయణకి తప్ప ఇంకెవరికి రావు మేడం. అయినా అసలు ఇలాంటి ఆలోచనలు నీకెలా వస్తాయి నారాయణ? నేను అందరిలాగా కాదు మేడం, బ్రెయిన్తో ఆలోచిస్తుంటాను. అందుకే మనకి బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తుంటాయి. అయినా మనకిదేం కొత్త కాదండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఎవరైనా ఇద్దరు క్లోజ్గా ఉన్నారనుకోండి, వాళ్ళని ఎడదీసేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. సుహిత అంత తొందరగా నీ మాయలో పడి నీ గుండెల మీద వాలిపోదే ఎలా మేనేజ్ చేశావు? నారాయణ గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యాను మేడం. ఫాలో అయ్యాను, ఫీల్ అయ్యాను అని పొడిపొడిగా చెప్తావేంటయ్యా? అసలు ఆ సాయంకాలం ఏం జరిగిందో, నేను ఎంత గొప్ప ప్లాన్ ఇచ్చాను మేడం గారికి కళ్ళకు గట్టినట్టు వివరంగా చెప్పు. అందమైన సాయంకాలం, ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా బాగుంది కదా మేడం? నిజంగా చాలా బాగుంది. అందుకే అనుకుంటాను మనసులో భావాలు సముద్రపు అలల్లా ఎగిసి పడుతున్నాయి. సాహిత సుధామూర్తి సుహిత గారిని అభిషేకించమంటున్నాయి. మై గాడ్, కథలు వదిలేసి కవిత్వం మొదలు పెట్టారేంటి? నో, పొయిటిక్గా చిన్న లీడిచ్చానంతే. మల్లెల మధ్యనుంటే గడ్డి పువ్వు కూడా వాసన అంటుతుందంటారు. ఈ రోజు మీలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టుకొస్తుందని మిమ్మల్ని చూస్తే నాలో కథన కుతూహలం, కథాకళి మొదలవుతాయి. ఇవాళ నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకుని వచ్చినట్టున్నారు. కానివ్వండి, ఇవాళ మీకు దొరికిపోయాను అనుకుంటాను. నేను మాత్రం దొరకునా ఇటువంటి సేవ అనుకుంటున్నాను మేడం. మొన్న మీకు కొన్ని కథలు చెప్పాను, ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి. నిజమా? అవును. థ్యాంక్ యూ మేడం. ఏం కావాలి సార్? 2 కూల్ డ్రింక్స్ తీసురా. అలాగే సార్. ఇప్పుడు చెప్పండి మేడం. కథ చెప్పడంలో మీకు నాకు తేడా ఉంది. ఏమిటి మేడం? కథంతా రాసి చివర్న ఓ కొసమెరుపుతో ముగించడం నాకిష్టం. కానీ మీ కథల్లో అడుగడుగున ట్విస్టులే. అన్ని మలుపులతో నేను కథ చెప్పలేను. దానికన్నా గుండెల్ని హత్తుకునేలా చెప్పడానికి ఇష్టపడతాను. కానీ కమర్షియల్గా క్లిక్ అయి పాపులర్ అవ్వాలంటే మీ స్టైలే కరెక్ట్. సార్, శశిధర్ గారంటే మీరేనా? అవును, నేనే. మీకు ఫోన్ సార్. జస్ట్ మినిట్. ఫోన్ ఎక్కడి నుంచి? ఫ్రెండ్ మేడం, ఏదో పనుంది రమ్మన్నాడు. మీ టైం దొరకడం కష్టం కదా, అందుకని రానని చెప్పేశాను. కమాన్, హ్యావ్ ఇట్ మేడం. ఆ మత్తులో మైకంలో హీరో గుండెల మీద హీరోయిన్ వాలిపోయినట్టుగా సుహిత నా గుండెల మీద వాలిపోయింది. కరెక్ట్గా అదే టైంకి తేజ మా ఇద్దరిని చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అది చెప్పు. తేజాన్ని చూడగానే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందని నేను వెనక నుంచి చేయి వేసి సుహితని మరింత దగ్గరికి తీసుకున్నాను. నా గుండెల మీద సుహిత. అది చూడగానే తేజ గుండెల్లో మందుపాత్రలు పేలాయి. ఇంతకాలం సుహిత మీద పెంచుకున్న ప్రేమ, అభిమానం కోపంగా, ద్వేషంగా మారాయి. చివరికి తేజ అసహ్యం నిండిన కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంక చాలు, కాసేపు నువ్వు వెళ్ళి బయట కూర్చో. ఇలాంటి వాళ్ళు నీకెక్కడ దొరుకుతారు నారాయణ? టాలెంట్ మేడం, టాలెంట్ను బట్టి ట్రాప్ చేస్తుంటాను. ఇలాంటి పనుల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు
కనీసం 10 మంది మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంటారు. మై గాడ్, మీరిలా కథలు చెప్పే కొంపలో కాపురాలు కూల్చేలా ఉన్నారు. మా బతికే ఇది కదా మేడం. ఏది ఏమైనా తేజాకి ఇది పెద్ద షాక్. ప్రేమించిన అమ్మాయి మరొకడి గుండెల మీద పడుకుంటే తేజాయే కాదు, ఏ మగాడు తట్టుకోలేడు. ఇక ఇక్కడతో సుహిత తేజాల ప్రేమ కథకి శాశ్వతంగా తెరపడినట్టే. ఈ స్కీమ్ కరెక్ట్గా వర్కౌట్ అయి నేనేదైతే అనుకుంటున్నానో అది జరుగుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. 100% వర్కౌట్ అవుద్దని నా 7th సెన్స్ కూడా చెప్తుంది. ఇందులో అనుమానం లేదండి. నాకు కావాల్సింది కూడా అదే. నా కూతురు విషయం ఎంతవరకు వచ్చింది నారాయణ? ఆ విషయం ఇంకా ఆలోచించడం వేస్ట్ సార్. ఆ? నా మాటిని మీరు నెక్స్ట్ ఫ్లైట్లో అమెరికా వెళ్ళిపోవడం బెటర్. అదేంటి నారాయణ, సడన్గా అంత మాట అనేసావు? ఎలాగైనా నా కూతుర్ని నా దగ్గరికి చేరుస్తావని నీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. నిజంగా నా మీద నమ్మకమే ఉంటే మీరు ఇలా మాట్లాడరండి. అదేంటి? లేకపోతే ఏంటి సార్, మీకోసం పనులన్నీ వదులుకున్నాను. అమ్మాయి గారి కోసం రాత్రనక పగలనక తిరుగుతున్నాను. కూర్చున్నా, నించున్నా, తింటున్నా, పడుకున్నా అదే ఆలోచన. ఇంతవరకు జీవితంలో నేను దేవుణ్ణి ఏ కోరిక కోరలేదు సార్. కానీ మీ కూతుర్ని మీ దగ్గరికి చేర్చడంలో నాకు సాయం చేయమని మొదటిసారిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ నారాయణ. స్వంత మనుషులై ఉండి కూడా నా అత్తమామలు నా బాధను అర్థం చేసుకోలేకపోయారు. ఛీ అని బయటికి పొమ్మన్నారు. పరాయి వాడివైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నా కూతుర్ని వెతికి పట్టుకొని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు. ఆ ధైర్యంతోనే నేను ఇంకా ఉన్నాను. లేదంటే ఎప్పుడూ అమెరికా వెళ్ళిపోయేవాణ్ణి. ఆహాహాహా, కూతురు గురించి మీరెంత మదన పడుతున్నారు, కలుసుకోవాలని ఎంత తహతహలాడుతున్నారు, మీ ప్రేమని అభిమానాన్ని పంచివాలని ఎంత ఆరాట పడుతున్నారో నాకు తెలుసు సార్. మిమ్మల్ని చూస్తే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థం అవుతుంది సార్. కానీ ఏం లాభం నారాయణ? చివరి వరకు కూతురి కోసం నిరీక్షణ, ఆవేదన ఇవే మిగిలిపోతాయేమోనని భయంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా నా కూతుర్ని నా దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఇదే సినిమాలో అయితే చిన్నప్పుడే పిల్లలకి ఏదో పాట నేర్పేసి వదిలేస్తారు. దాంతో వాళ్ళు తప్పిపోయినా ఆ పాట పాడుకుంటా దేశం అంతా తిరిగి ఆఖరి రీల్లో పక్క సందులో ఉన్న తన వాళ్ళు కలుసుకుంటారు. కానీ ఇది సినిమాగా సార్, జీవితం. అందుకే అమ్మాయి గారిని ఎదగడానికి కూర్చుంత టైం పట్టుద్ది. మరి నేను కాదనడం లేదు నారాయణ, కానీ నా ఆతృత నాకుంటుందిగా. దొరుకుతుంది సార్, దొరుకుతుంది. ఈ నారాయణ పట్టుబట్టాడంటే ఫెయిల్యూరే ఉండదు. చేతిలో డబ్బులేక ఆగాను కానీ లేకపోతే సింహాచలం నుంచి స్విట్జర్లాండ్ దాకా విమానం వేసుకుని అమ్మాయి గారి కోసం ఎత్తుకునేవాడిని. సారీ నారాయణ, డబ్బు విషయం నేను ఆలోచించలేదు. ఒక్క నిమిషం. ప్రస్తుతానికి డబ్బుంచు. ఇక నుంచి నీకెప్పుడు డబ్బు కావాలన్నా, ఎంత కావాలన్నా తీసుకెళ్ళు. కానీ నా కూతుర్ని మాత్రం నా దగ్గరికి చేర్చు. నా లక్ష్యం నాకు దొరికాక మీ అమ్మాయి మీకు దొరకకుండా ఉంటుందా సార్? తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్ యూ నారాయణ. ఇది నా రక్తంలో రక్తం కాకపోయినా నా గుండె చప్పుడైపోయింది. ఇది ఏడిస్తేనే నా మనసు తట్టుకోలేదు. గౌరీ, సుహిత మిత్ర మనకిద్దరు పిల్లలు అంతే.
నువ్వేవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకు. A mother's love is like a circle. It has no beginning and no ending. వెరీ గుడ్. ఇంత మంచి కొటేషన్స్ ఎక్కడ చదివావు తల్లి? మా టీచర్ కూడా ఇదే మాట అడిగితే మా మమ్మీని చూసి రాశాను అన్నాను. నిజంగానా? అమ్మ అంటే అనురాగం, ఆత్మీయత, అభిమానం, ఆరాధన అని నాకు అర్థం చెప్పిన మా అమ్మ శ్రీమతి గౌరీవర్ధన్. నిన్న ఫణీంద్ర వచ్చాడు సుహితను తనతో పాటు తీసుకెళ్ళడానికి.